శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే మొన్న నేను భార్యకు భర్త, భర్తకు భార్య వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ అని చెప్పిన దానికి చాలామంది అలా ఉండట్లేదండి అని నాకు కామెంట్ చేశారు మన వాళ్ళు. దానికోసం నేను మగవాళ్ళకి చిన్న సోదరిగా వాళ్ళు నన్ను భావించి మాట వినండి, ఇలా ఉండండి అని ఒక విన్నపం చేశాను. మరి అయితే అది చాలామంది, కొంతమంది అయితే వెంటనే నేను చాలామంది జెంట్స్కి షేర్ చేశానని చెప్పారు. ఇంకోళ్ళు అయితే మా వారికి పంపించేశాను వెంటనే ఆ వీడియో అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది, మంచి వీడియో చేశారు అన్నారు. కొంతమంది చెమిటివాడి ముందు శంఖం ఉదయంటే వినరండి అన్నారు. వీడియో మీరు చెప్పింది కరెక్టే కానీ వినరు అన్నారు. అలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు. ఏది అవదు, జరగదు అని ఈ విషయం కాదండి. ఎప్పుడు మన లైఫ్లో ఏది జరగదు, అది అయ్యి పని కాదు అని అనుకోకూడదు. మన తగ్గ ప్రయత్నం మనం చెయ్యాలి. మనకి గట్టి సంకల్ప బలం ఉండాలి. ఉన్నప్పుడు అది ఈరోజు కాకపోతే రేపైనా నెరవేరుతుంది అన్నది నా అభిప్రాయం. నేను అలాగే అనుకుంటా, ఏ పనైనా ఇవాళ అవ్వకపోయినా రేపైనా అవుతుంది ఆ పని అని. అది ఇలాంటి విషయాల్లో అవ్వాలండి, ఎలాంటి విషయాల్లో అనండి. ఎందుకంటే ముందు మనకి సంకల్పం అంటూ ఉండాలి కదా. ఒక మార్పు కోసం అవనివ్వండి, ఒక పని అవడం కోసం అవనివ్వండి, దేనికోసమైనా మన సంకల్పం మనకు ఉండాలి. మన సంకల్పం ఉంటే అది మనం రోజు దానికి తగ్గ కృషి చేస్తూ ఉంటే అది ఏదో ఒక రోజు తప్పక నెరవేరుతుందండి. అందుకని ఎప్పుడూ మీలో ఉన్న సంకల్ప శక్తిని పెంచుకుందుకు ప్రయత్నించండి. అందుకే నేను చెప్తాను, కొంచెం సేపైనా మౌనంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి. అందుకని అందరూ పాజిటివ్గా అవ్వాలి. మీ లైఫ్ పార్ట్నర్ మీకు అనుకూలంగా మారాలి. మీరందరూ కూడా ఫ్రెండ్లీగా ఈ రిమైనింగ్ లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి అని నేను కోరుకుంటున్నా. ఎంజాయ్మెంట్ అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం, తిరిగేయడం, అసలు నా దృష్టిలో అది ఎంజాయ్మెంట్ కాదు. రోజు మన ఇంట్లో మనం చక్కగా నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడం, ఏదైనా ఆ రోజు జరిగిన సంగతులు ఉంటే అవి షేర్ చేసుకోవడం, వీలైతే కలిసి ఫోన్ చేయడం, లేదు టైమింగ్స్ కుదరవనుకోండి ఎవరు మా నాన్న వాళ్ళు భోజనం చేయడం, ఏమైనా కబుర్లు చెప్పుకోవడం, పడుకునే ముందు నవ్వుకుంటూ ఒక చిన్న మాట ఏదైనా మాట్లాడుకుని పడుకోవడం. అది అంతేగాని మొహం మార్చుకోవడాలు, మాటలు మానేయడాలు అలాంటివి అసలు ఉండకూడదు. మీరు సంకల్ప శక్తి అంటే చెప్తున్నాను వినండి. మా ఇంటి విషయమైనా మీరు నా వాళ్ళని షేర్ చేసుకుంటున్నాను. మా వారు చిన్న రవ్వంత మాట తేడా వచ్చినా పెద్ద అరుపులు కాదు, గొడవలు కాదు, ఏది కాదు, చాలా అసలు ఎవరు నమ్మరు. అణుమాత్రం మాట తేడా వచ్చినా మాట్లాడరు, అసలు మాట్లాడేవారు కాదు. చాలా సీరియస్గా ఉండేవారు. నాకు చిన్నపిల్లని నాకేం తోచేది కాదు, ఎందుకు ఇలా ఉంటారు అలా అనుకునేదాన్ని. మా ఇంట్లో అలా అలవాటు లేదు నాకు అసలు. అలా అతిగా మాట్లాడే అలవాటు కూడా లేదు. కానీ అలా రోజు అంతా 2 రోజులు మాట్లాడకుండా ఉండే అలవాటు మాకు తెలియదు. సీరియస్గా ఉండేవారు. నాకు చిన్నతనం చాలా బాధగా అనిపించేది నాకు. అలాంటి మా వారిని నేను తర్వాత రాను మనం సంసారంలో వెళ్ళిపోతాంగా. ఇప్పుడు నేనే పెద్ద మాట్లాడిన అసలు మా వారికి అసలు అలవాటు, ఆ మొహం మార్చుకోవడం అన్నదే తగ్గిపోయింది. ఆయన జోక్ వేస్తారు, మనం వేస్తే లేని విధంగా ఉండేవారు. కానీ ఇన్నేళ్ల లాంగ్ జర్నీలో చాలా మార్పు వచ్చింది. అలా ఉండరు ఇప్పుడు. ఆయనే మాట్లాడకుండా ఉండలేకపోతారు కాసేపు ఏమైనా మాట్లాడిపోతే. కానీ చిన్నప్పుడు మరి అలా ఉండి నేను బాధపడ్డ రోజులు ఉన్నాయి కదా. మరి ఇదేంటి ఇలా ఉంటారని అప్పుడు మారలేదు. కానీ మార్పు రావాలని అనుకునేదాన్ని, వచ్చింది మార్పు. పైగా ఏమంటారో తెలుసా, ఇప్పటికైనా మారాను, ఇప్పుడు కూడా అలా ఉంటే అసలు ఎంత కష్టమో తెలుసా. చిన్నప్పుడు ఎలా అయినా గడిపేయచ్చు, అసలు పెద్ద అయ్యాక ఒక ఏజ్ వచ్చాక అసలు అలా ఉండడమే ఎంతో ఇదిగా, ఫ్రెండ్లీగా ఉండడమే ఎంతో ఇది. ఈ ఏజ్లోనే అసలు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ అని చాలా నీతులు చెప్పేస్తారు. చిన్నప్పుడు అలా ఉండేవారు అంటే అది అలాగా
మార్పు అన్నది మనం కోరుకుంటే తప్పకుండా మారుతారండి. అలాగే ఉండిపోరు. అలాగే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరి లైఫ్‌లోనూ మార్పు రావాలని, మీకు అనుకూలంగా వాళ్ళు మారాలని, మీరందరూ సరదా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా కోరుకుంటున్నానండి. అది సంగతి. ఈరోజైతే యుద్ధమైతే ప్రస్తుతం ఒక 15 రోజులకు వాయిదా పడింది. పాకిస్తాన్ గారు మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ చెప్పిందని ట్రంప్ గారు ఏం ఆగలేదు. అమెరికా కూడా చాలా దెబ్బతింది ఇరాన్ని తక్కువ అంచనా వేసి. దేశ ప్రజల నుంచి కూడా విపరీతమైన వ్యతిరేక భావం ఉంది. అందుకని ప్రస్తుతం టెంపరీగా వాయిదా పడింది. దేశ ప్రజల నుంచి కూడా వ్యతిరేక భావం ఉండడంతో ప్రస్తుతం ఆయన అమెరికా కూడా కోలుకోనంత దెబ్బని తగిలింది దానికి. అందుకని ప్రస్తుతం విరామం అయితే ఉంది 15 రోజుల్లో. ఈ లోపల చర్చలు శాంతులు జరుగుతాయని ఆశిద్దాము. అది సంగతి. కొంతమంది చెప్తున్నారు ఆ దేశ ప్రజల నుంచే ట్రంప్కి మరణ భయం ఉంది, ట్రంప్ ఇంకా ఉండడు అని రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి. మరి అయితే తెలీదు. ఈ యుద్ధం ఏ దేశాల మధ్యన మంచిది కాదు. చాలా ప్రాణ నష్టం, కోలుకోలేని తిరిగి అవన్నీ మళ్ళీ వాళ్ళు నిర్మించుకోవాలంటే ఎంత ధన నష్టం. ఈ యుద్ధంలో ఎంతమంది ఆర్మీ వాళ్ళు అయితే, అది మన సైనిక జవాన్లు అయితే, ఈ మామూలు సామాన్య ప్రజలైతే ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది. అందుకని ఎప్పుడు ప్రపంచ శాంతి మనం అందరం కూడా కోరుకుందాము. ఉంటాను. మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఎప్పుడూ మార్పు దిశగానే మన మనసు ఉండాలి. ఇంతే మారరు అని సరిపెట్టుకోవద్దు. ఎప్పుడూ సరిపెట్టుకోకూడదు. ఏ విషయంలో అయినా మన ప్రయత్నం మంచి ప్రయత్నం అయితే తప్పకుండా దైవబలం తోడవుతుందండి. ఉంటాను. మరి కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.